కూడా ప్రయత్నం అనేది కూడా మేమందరం కలిసికట్టుగా పార్టీలకు ఖచ్చితంగా మేము పనిచేయడం జరుగుతుందని నేనైతే నా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నానండి. ఓకే ఓకే థ్యాంక్ యూ దేవయ్య గారు. నరసింహులు గారు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఏం చెప్తారు? మొత్తానికి 42% అనేది మరి కామారెడ్డిలో రాహుల్ గాంధీ చే మీరు ఒక డిక్లరేషన్ ఇప్పించారు, చట్టంలో అది వీలు కావట్లేదు, సుప్రీంకోర్టు తీర్పు ఉంది 50% మించి రిజర్వేషన్లు ఇవ్వద్దు అని చెప్తున్న పరిస్థితి. హైకోర్టులో మాత్రం GO9 రద్దు చేస్తూ కూడా మరి తీర్పు వెలువడడం కావచ్చు. సో మొత్తానికి లోకల్ బాడీస్ సంబంధించి ఎన్నికలు జరుగుతాయి అనుకున్నాం కానీ అవి బ్రేక్ అయ్యాయి. ఏం చెప్తారు? ప్యానెల్ ఉన్న పెద్దలకి మీకు నమస్కారం అండి. ఇంతకుముందుకు చిరంజీవి గారు మాట్లాడినా, దేవయ్య గారు మాట్లాడినా, బయట ప్రజా సంఘాలు కుల సంఘాలు ఎవరు మాట్లాడినా కానీ ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కృతనిశ్చయాన్ని బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నాన్ని కూడా ఎవరు కూడా వాళ్ళు శంకించాల్సిన అవసరం లేదు. వాళ్ళ అభిప్రాయం కూడా అదే ఉన్నది. మేము కామారెడ్డి డిక్లరేషన్ నుంచి మొదలుకుంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ స్థానిక ఎలక్షన్లో పోవడానికి లేట్ కావడానికి కారణం కూడా ఈ రోజు బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే వెళ్ళాలని చూశాము. ఆ క్రమంలోనే ఆర్డినెన్స్ రూపంలో కావచ్చు, మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం ఏకగ్రీవ తీర్మానం కావచ్చు, రాష్ట్రపతి పంపడం కావచ్చు, ఇవన్నీ దీంతో పాటుగా కూడా జంతర్ మంతర్ వేదికగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని బీసీ సంఘాల వాళ్ళు దీక్ష చేస్తే ఆ దీక్ష కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోవడం జరిగింది. ఇంకోసారి కూడా రెండో పర్యాయం కూడా దీక్ష చేయడం జరిగింది. తర్వాత కూడా ఇంకో విషయంలో బీసీ రిజర్వేషన్ అంశం పైన రాష్ట్రపతి గారికి అపాయింట్మెంట్ కోరితే అది అక్కడ ఇవ్వకపోవడం కూడా జరిగింది. ఈ అంత సినారియోలో ఎక్కడ కూడా బీసీ రిజర్వేషన్ల పట్ల కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఎక్కడ కూడా వెనుకడిగేసింది లేదు. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం కోసం మాత్రమే ఇలా కులగణన కావచ్చు, ఇలా కులగణన చూసుకోండి, ఇలా చేసిన కులగణన కూడా తెలంగాణ ఆదర్శంగా తీసుకొని కేంద్రంలో మోడీ ప్రభుత్వం కూడా చేయడానికి సిద్ధమైంది. ఈ అంశంలో ఎవరు కూడా మరో అభిప్రాయం లేకుండా చూడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు హైకోర్టులో స్టే రావడం అందరూ బాధపడ్డారు. దీని భవిష్యత్ కార్యాచరణ ఏందనేది ఈరోజు మా పార్టీ కావచ్చు ప్రభుత్వం కానీ ఈరోజు నిర్ణయం తీసుకొని భవిష్యత్తుకి వెళ్ళబోతుంది. ఈ విషయంలో ఇంతకుముందుకు పెద్దలు చిరంజీవి గారు చెప్పారు, ఈ కేవలం ఈ కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన 9 షెడ్యూల్లో పెట్టాల్సింది వాళ్ళు కావాల్సుకున్న రాజకీయ కోణంలో మాత్రమే మీరు చేయడం లేదు. దాంట్లో భాగంగా మీరు చూడండి, ఇంక ప్రత్యేకంగా ప్రతిపక్ష పార్టీలు ఎక్కడైతే అధికారంలో ఉన్నాయో వాళ్ళ బిల్లు పెండింగ్లో ఉండడం జరిగింది. ప్రత్యేకంగా ఈ మధ్య కాలంలో మన పక్క రాష్ట్రం తమిళనాడులో ఏ బిల్లు పెట్టినా కూడా పెండింగ్ లో పెట్టి ప్రజా సంక్షేమానికి అడ్డు తగులుతూ లేకపోతే సామాజిక న్యాయం కోణంలో ఉన్నటువంటి బిల్లు అడ్డుపడతా ఉన్నారు. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీగా రాహుల్ గాంధీ గారి ఆశయాల కోసం సామాజిక న్యాయం కట్టుబడి ఖచ్చితంగా బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికైనా పోతాము. నరసింహులు గారు మీరు అఖిల పక్షాన్ని తీసుకెళ్ళండి, ప్రధాని అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వరు అని చెప్పి ఆ చిరంజీవులు గారు అంటున్నారు. ఇదే క్రమంలో ఇదే అభిప్రాయం అన్ని పార్టీల వాళ్ళు కూడా వ్యక్తం చేస్తున్నారు. అఖిల పక్షాన్ని తీసుకొని ఢిల్లీకి వెళ్తారా, ఇప్పుడు ఇంకా మరి సుప్రీంకోర్టు ఆశ్రయిస్తారా, ఏం చేయబోతున్నారు? బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడమే ఎజెండాగా మా పార్టీ మా ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటా ఉంటాం. మేము ఈ రోజు మనందరం ప్రశ్నించాల్సింది, పోరాడాల్సింది కేంద్ర ప్రభుత్వం బీజేపీ అయినా. ఇక్కడికి వెళ్ళి కూడా చూడండి, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఒక్కరోజు కూడా ఈరోజు బీసీ రిజర్వేషన్ల పైన స్పందించిన దాఖలాలు లేవు, పోరాడిన దాఖలాలు లేవు. 8 మంది ఎంపీలు ఉంటే ఎంపీలు కూడా ఒక్కరోజు పోరాడిన దాఖలాలు లేవు. కాబట్టి ఖచ్చితంగా మన పోరాటం అందరం కొన్ని బీసీ మేధావులు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, పార్టీలు కావచ్చు, అందరం కలుపుకొని కేంద్ర ప్రభుత్వం పైన పోరాడడం కోసం మేము అందరం సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ నరసింహులు గారు. ఒకసారి బీఆర్ఎస్ పార్టీ నాయకులు రామ్మూర్తి గారు ఉన్నారు. రామ్మూర్తి గారు నమస్కారం అండి. చెప్పండి సార్, ఎట్లా చూస్తారు? మొత్తానికి నామినేషన్ వేయడానికి సిద్ధమైనట్టున్నారు మీరు కూడా, ఏంది పరిస్థితి? ఏం లేదండి, పరిస్థితులు ఏ విధంగా తీసుకొచ్చినట్టే తెలంగాణ రాష్ట్రంలో వినబడుతుందండి. క్లియర్ అన్న